హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త రెసిపీతో అయితే వచ్చేసానండి. ఏంటనుకుంటున్నారా? ఇడ్లీ అందరికీ తెలిసిందే కావచ్చు, కొంచెం డిఫరెంట్ స్టైల్లో చూసేద్దామా. దీనికోసం నేనైతే పొట్టుపప్పు అండి, పొట్టుపప్పుని కడిగేసి ఒక గ్లాస్ పప్పు వేసేసుకున్నాను. కడిగేసి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను. దీంట్లోనే ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే 2 గ్లాసులు ఇడ్లీ రవ్వని వేసేసుకోవాలి. ఇది వరి రవ్వ అండి. వరి నూకతో ఇడ్లీ అయినా చాలా బాగా వస్తుంది. మేమైతే ఇక్కడ వరి నూకే యూజ్ చేస్తున్నాము. ఇలా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ పోసేసుకొని కలిపేసుకోండి. ఈ రుబ్బుని నైట్ అంతా నానబెట్టేసి ఉంచేయాలి. మార్నింగ్ దాంట్లో సాల్ట్ వేసుకొని కలిపేసి పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర ఇలా తీసేసుకొని పాత్ర చుట్టూ కొంచెం వాటర్ అయినా ఆయిల్ అయినా అప్లై చేసేసి ఇలా ఇడ్లీ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇక్కడ పైన బీట్రూట్ తురిమేసి పెడుతున్నాను చూడండి. అలానే క్యారెట్, బ్రోకలీ ఈ 3 వేసేసుకుంటున్నాను. చిన్నపిల్లలు అయితే కలర్ మార్చేసినా తినేస్తారు, కానీ పెద్దవాళ్ళు అయితే తినడానికి నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ, అస్సలు అనిపించదు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా దాని మీద కూడా కొంచెం రుబ్బేసిస్తే చూడండి, అస్సలు కనిపించదు. చక్కగా ఉడికిపోద్ది. స్మెల్ కూడా మీకు రాదనమాట. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, బ్రాకలీ కానీ ఏదైనా కానీ ఈజీగా వెళ్ళిపోద్ది మార్నింగ్ టైంలోనే. చూడండి, ఇవి ఉడికిపోయి ఇవన్నీ ఓ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూడండి ఎలా అయిపోయాయో చక్కగా. మా వీడియో కానీ నచ్చినట్టయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.